శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయో శ్రీ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం తదాస్తి స్థపదాంతికం వందేహం శ్రీ గురుం శ్రీయుతపదకమలం శ్రీ గురున్ వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత విశాఖాన్వితాంచ ఏ కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్వతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరే వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛకల్పతరుభ్యక్ష కృపా సింధుభయేవ చ ప్రతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్రిషే నమో నమః నమో నమః ఉగ్రం వీరం మహావిష్ణుం జలం తం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 తుమే నా ప్రియతే వాహ్నిర్ యథా దర్శో మలేన చ యతోల్పేన వ్రతో గర్భస్ తథా తేనే తమావృతం. వెరీ నైస్ అందరు బాగా చెప్పారు నాన్న. ఇప్పుడు మనం యాక్చువల్గా దీని మీనింగ్కి వెళ్దాము. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. యాజ్ ఫైర్ ఈస్ కవర్డ్ బై స్మోక్, యాజ్ అ మిర్రర్ ఈస్ కవర్డ్ బై డస్ట్, ఆర్ యాజ్ ద ఎంబ్రియో ఈస్ కవర్డ్ బై ద ఓమ్, ద లివింగ్ ఎంటిటీ ఈజ్ సిమిలర్లీ కవర్డ్ బై డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ హిస్ లస్ట్. నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసగబారినట్టుగా, గర్భాయశముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామము, కోరికచే కప్పివేయబడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, ముగ్గురు ఉన్నారంట. ఎవరు? 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్లో ఎవరు వాళ్ళు? వెరీ గుడ్. సో ఫస్ట్ సత్వగుణం గురించి చెప్తున్నాడు. నిప్పు పొగచే కప్పబడినట్టుగా, వీడు సత్వగుణం వాడనమాట. నిప్పు అంట పెడితే పొగ ఇట్లా ఉంటుంది కదా, అటు సైడ్ వాళ్ళని లైట్గా చూడగలడు కొంచెం. అంటే ఈ సత్వగుణం వాడు కొంచెం ట్రూత్ తెలుసుకోగలడు, ట్రూత్ చూడగలడు, కానీ మొత్తం చూడలేడు. వాడు ఎప్పుడు బాధలోనే ఉంటాడు. అరే నేనేంటి ఇంత అందరికి మంచి చేస్తూ ఉంటా, నేను అదేంటి వాళ్ళకి దానం చేశాను, వీళ్ళకి ఫుడ్ లేదంటే వీళ్ళకి దానం చేసిన, నేను హాస్పిటల్ కట్టించిన, నేను అది చేసిన ఇది చేసిన, కానీ కూడా నాకు ఎటువంటి హ్యాపీనెస్ లేదు అని బాధపడుతూ ఉంటాడు వీడు. ఫస్ట్ వాడు ఎందుకు బాధపడుతున్నాడు? మరి బాధపడడా?
నువ్వు అసలైన వాడిని పూజించట్లే. నీకు ఇవన్నీ ఇచ్చిన వాడిని నువ్వు మర్చిపోయినావు. మర్చిపోయి నువ్వు నీ గొప్పతనమే చూసుకుంటున్నావు. నేను వాడికి దానం చేసినా అంటే నువ్వు దానం చేసావా? నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అది నువ్వు ఆలోచించట్లే. ఆ పాయింట్ పట్టట్లే నువ్వు. నాకు ఇదంతా ఇచ్చిన వాడెవడు? మరి వాడిని నేను మర్చిపోయినా మరి వాడి కాళ్ళు పట్టుకుందాము అనేది నీకు నీకు అది రావట్లే, ఆ థాటే రావట్లే. ఎంతసేపు నేను అది చేసినా నేను ఇది చేసినా, ఆ, నీకు నేను ఇట్లా చేసినా కానీ నాకు హ్యాపీనెస్ లేదు. ఎందుకు? భగవంతుడు లేడు, భగవంతుడు ఉంటే నాకు ఇట్లా ఉంటుందా? ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట వీడికి. ఎవరు? ఫస్ట్ వాడు, సత్వగుణం వాడు. కానీ వీడు ఎప్పుడైతే చాలా ఈజీగా భగవంతుడి పట్టగలడు. ఎప్పుడు? వాడిలోకి ఒక కృష్ణ డివోటి వచ్చాడనుకో, కొంచెం పట్టుకొని, అరే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, అది కాదు యాక్చువల్గా నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, అదేదో నువ్వు భగవంతుడి పేరు మీద చెయ్యి, ఇంకా నీకు ఫుల్ ట్రూత్ తెలుస్తుంది అన్నప్పుడు, వాడు ఎప్పుడైతే భగవంతుడి నిష్కామ కర్మ చేయడం స్టార్ట్ చేస్తాడో కథం ఈజీగా వాడు ట్రూత్ తెలుసుకుంటాడు. సో ఇది ఫస్ట్ వాడు. ఇక మనకి సెకండ్ వాడు ఉంటాడు. ఫస్ట్ వాడాడు. ఇప్పుడు సెకండ్ వాడు ఉంటాడు. వీడు డీప్ లస్ట్ అన్నమాట. లస్ట్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. లస్ట్ అంటే ఏంటో చెప్పండి. ఈగో కాదు, చెప్పాను నేను లస్ట్ అంటే ఏంటో. లస్ట్ అంటే విపరీతంగా వాడికి ఆ కోరికలు అన్నమాట. ఇది ఆ, కామము అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఇంకొక పేరు. ఆ, తెలుగులో పేరు లస్ట్ కి మీనింగ్ కామం. కామము అంటే వాడికి విపరీతంగా అన్నమాట. సెల్ఫ్ ఎంజాయ్మెంట్. సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కోసం తాపత్రయపడుతూ ఉంటాడు. లైక్ ఫుడ్ కూడా లస్టే, ఒక టైప్ ఆఫ్ లస్ట్. ఫుడ్ కోసం వాడు ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళి కూడా తింటాడు అనమాట. ఎక్కడికో ఎంత దూరాన్ని ఏదో బాగుందంటే అక్కడికి కూడా పోయి తింటాడు. వాడికి అంత కోరిక ఫుడ్ మీద లస్ట్. లేకపోతే ఒక అమ్మాయి మీద లస్ట్. మొన్న నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది. ఇంటరో టెన్త్ నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఆమె పూజ చేసుకుంటుంటే చున్నీతో చంపేసింది. ఆమె ఉన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి. ఎందుకు? వాడంటే ఇష్టము. సో వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? వద్దురా, తప్పు నువ్వు చేసేది, ఈ చిన్న వయసులో ఇలాంటి పనులు చేయకూడదు. నువ్వు చదువుకొని ఒక ఏజ్ వచ్చాక దెన్ యూ కెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్. ఏజ్ ఉంటుంది దానికి అని ఏదో వాళ్ళ మదర్ చెప్తే వినలేదు ఆమె. వినకుండా షీ వెంట్ ఎ స్టెప్ టు కిల్ హర్ మదర్. ఎంత బాగా పెంచుకుంది, ఎంత మంచిగా, ఇంత వయసు వచ్చే వరకు పెంచుకున్నా కానీ కూడా అదంతా ఆమెకి ఎందుకు? డస్ట్ తో కప్పిబడి పడింది. ఇక్కడ చెప్తున్నాడు కదా, మిర్రర్ ఈస్ కవర్డ్ విత్ థిక్ డస్ట్. సెకండ్ వాళ్ళు, వీళ్ళు రజోగుణం అన్నమాట. డీప్ లస్ట్ అన్నమాట. చాలా ఉంటది వీళ్ళకి, ఎక్కువ ఉంటది, డీప్ ఉంటది. సో వీడు ఏంటి, ఆ ఆ డస్ట్ ని తుడిచేసుకోవాలి వాళ్ళు. తుడిచేసుకుంటే అది తుడిచేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది, తర్వాత చెప్పుకుందాం అది. ఆ, అయితే ఆ, ఇంకొక స్టోరీ చెప్తా మీకు తొందరగా. ఏంటంటే ఒకడు ఉంటాడు. వాడు ఆ మా ఫారెస్ట్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ కొంచెం దూరం వెళ్ళాక వాడికి ఒక చిన్న థాట్ వస్తుంది. ఒక ఇంకా చీకటి పడలేదు కదా, ఈ చీకటి పడే లోపల నేను ఫారెస్ట్ లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తా, ఫారెస్ట్ లోపల తిరిగేసి చీకటి పడక ముందు నేను బయటకు వచ్చేస్తా అని అనుకొని ఫారెస్ట్ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే వాడు కొంచెం దూరం వెళ్ళాక వాడికి ఒక థాట్ వస్తుంది. ఆ ఇంకా వెళ్ళిపోదాము, రిటర్న్ వెళ్ళిపోతా ఆ, అని అనుకుంటాడు. అనుకొని ఆ, మొత్తం తిరిగి చూస్తాడు. చూస్తే కొంచెం దూరంలో ఏదో వాడికి ఒక రోడ్డు లాగా కనిపిస్తుంది. ఓకే, నేను అటు సైడ్ వెళ్ళిపోతే ఇంకా అయిపోయింది, ఫారెస్ట్ నుంచి దాటి నేను రోడ్ మీదకి వెళ్ళిపోతా అనేసి ఆయన రోడ్డు ఎక్కడానికి అటు 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 సైడ్ నడుస్తూ ఉంటాడు. నడుస్తుంటే కొన్ని వైల్డ్ యానిమల్స్ వస్తాయి అన్నమాట. కార్నివోరస్ యానిమల్స్. అవేంటి, మీటే తింటాయి కదా. Eat ఓ eating ఇంకా animals. మీట్ ఈటింగ్ యానిమల్స్. వాటిని చూస్తాడు. ఇంకా వాడికి జల్లు అంటది గుండె. ఇంకా ఉరుకుతాడు చూడండి. అలా పరిగెడతాడు. ఎటు ఎటు సైడ్ వెళ్తాడు?
ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఫారెస్ట్ బయటికి వెళ్ళడానికి లేదు కదా, అక్కడ కార్నివోరస్ యానిమల్స్ అక్కడ ఉంటాయి ఆ రోడ్డుకి పక్కకు. ఇంకా వాడికి భయం వేస్తుంది. అమ్మో నేను ఇటు సైడ్ వెళ్ళాను అనేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి పరిగెడుతూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు. పరిగెడుతూ ఉంటే ఒక విచ్చు నిల్చొని ఉంటది అక్కడ. విచ్చుని రా, చేతులు ఇట్లా ఇట్లా బయటికి చాపేస్తే అనమాట. ఇట్లా చాపుకొని, రా నా దగ్గరికి రా, నేను నిన్ను కౌగలించుకుంటాను అంటది. అనగానే ఇంకా వాడికి ఇంకా జల్లు అంటది. వామ్మో, ఇదేంటి, ఈ విచ్చేంటి ఇంత భయంకరంగా ఉంది, నన్ను కౌగలించుకుంటదంట అది. అమ్మో నేను ఇక్కడికి వెళ్ళాను, ఇటు సైడ్ వెళ్ళాను అనేసి ఈ విచ్ సైడ్ కాకుండా, ఆ యానిమల్ సైడ్ కాకుండా వేరే సైడ్ వెళ్తాడనమాట. పరిగెడుతూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు. ఇక్కడికి మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది ఎటు వెళ్తున్నా అనేసి. ఆ పిల్లడి నుంచి ఇక తప్పించుకొని వెళ్ళిపోవాలి నేను, అంతే. ఇంకా పరిగెట్టి పరిగెట్టి వాడు ఎక్కడికి వెళ్తాడు, ఒక వాడికి తెలియకుండా పాపం వాడి కాలికి ఒక వైర్ చుట్టుకపోతుంది. వాడు చూసుకోడు, ఎందుకంటే వాడి వాడి తపనంత ఏముంటది, తప్పించుకోవాలనే తపన ఉంటది. ఆ వైర్ చుట్టుకుంటుంది. వాడు అలాగే ఉరుకుతాడు. అక్కడ ఒక గోయి ఉంటుంది, ఆ గోయిలో పడిపోతాడు. గోయిలో పడిపోయాక ఇంకా చూస్తూ ఉంటాడు. ఎట్లా అనుకుంటాడు కదా, సరే ఏం కాదు, నైట్ అంతా ఇట్లున్నా మార్నింగ్ ఎవరో ఒకరు తీస్తారులే అనుకుంటాడు. కానీ కింద పాము ఉంటది చూస్తే. ఆ వారిని, ఇది ఎక్కడికి కూడా రా బాబు, కింద పాము నా కోసం ఎదురు చూస్తుంది, ఇదేంటి అనుకుంటాడు. ఆ ఇంకా అదేమో పామేమో రా, వస్తా, రా నన్ను కాటేస్తా రా అన్నట్టుగా చూస్తూ ఉంటది. ఇంకా వీడేమో నేను నీ దగ్గర రాను, ఎందుకంటే నన్ను ఎవరో ఒకరు కాపాడతారులే అని ఇంకా ధైర్యంగా ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది అని అంటే, రెండు, ఒక వైట్ ఎలుక ఒకటి బ్లాక్ ఎలుక, రెండు అక్కడ వైర్ కొట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కొట్టేస్తే ఏమవుతుంది, ఆ వైర్ తెగిపోతుంది, దాంట్లో పడిపోతాడు వాడు. సో ఆ ఇంకా వాడికి టెన్షన్ వచ్చేస్తూ ఉంటది. ఇంతలోకి ఏమవుతాయి, కొన్ని హనీ బీస్ వచ్చి వాడి ముఖాలంతా ఇట్లా వచ్చేస్తాయి అనమాట. వస్తే ఆ వాడు వాటిని ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటాడు. వాటిని అనుకుంటూ ఉంటాడు, కానీ హ్యాపీగా నేను అవుతా ఉంటాడు. ఎందుకు తెలుసా, పైనుంచి హనీ కారుతూ ఉంటది, అది తాగుతూ ఉంటాడు. హ్యాపీగానే ఉంటాడు అది తాగుతూ చక్కగా. సో ఇంతలోకి ఏమవుతుంది, ఈ కొందరు వస్తారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వీడు ఏంట్రా అసలు, హనీ కారు ఇంత ఇదిలో కూడా వీడు నవ్వుకుంటున్నాడు అని చూస్తారు. చూస్తే ఏంటి, అక్కడ హనీ కారుతూ ఉంటుంది, హనీ పీస్ కుడుతున్నా వీడేంటి అది నవ్వుతున్నాడు అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ఏంటి, అక్కడ హనీ కారుతూ ఉంటే అది తాగుతున్నాడు. ఆ తాగడంలో వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే, ఆ ఫారెస్ట్ అనేది ఒక మెటీరియల్ లోకం అన్నమాట, లైక్ హౌ వీఆర్ ఇన్ దిస్ ఎర్త్. ఆ ఆ ఫారెస్ట్ అనేది ఒక మెటీరియల్ లోకం, మనం కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నామో ఈ మెటీరియల్ వరల్డ్ లో, అది ఫారెస్ట్ మెటీరియల్ వరల్డ్. సో ఆ మెటీరియల్ వరల్డ్ లో ఈ యానిమల్స్ ఉన్నాయి కదా, ఇవేంటి అంటే డిసీజెస్, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ హై అని, క్యాన్సర్లు అని, ఇంకేంటి అని, అవన్నీ యానిమల్స్ వీడు వెనకాల పడుతూ ఉంటే వాటిని తప్పించుకోవడానికి వీడు ఇంకొక సైడ్ పెడితే విచ్ వస్తుంది. ఆ ఈ విచ్ ఏంటి అంటే, అదేంటి, ఓల్డ్ ఏజ్ అన్నమాట. రా, రా నా దగ్గరికి రా అంటూ ఉంటది అది. ఓల్డ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ వచ్చిందంటే ఇంక అయిపోయింది కదా మనిషి. ఆ ఓల్డ్ ఏజ్ అది. ఇక కింద స్నేక్ ఉంటది కదా, అదేమో కాలం, కాలం అంటే టైం. ఆ టైం వచ్చినప్పుడు నేను నిన్ను చంపేస్తా, నేను తినేస్తా అని అది వెయిట్ చేస్తూ ఉంటది. ఇక బ్లాక్ అండ్ వైట్ మౌజెస్ ఉంటాయి కదా, అవేమో రాత్రి ఉన్ను మార్నింగ్, మార్నింగ్ అండ్ నైట్ అవి. ఆ మార్నింగ్ నైట్ అయిపోతుంటే ఏమవుతుంటుంది, నీ ఏజ్ కూడా అయిపోతూ ఉంటది, నువ్వు నీ ఏజ్ తరిగిపోతూ ఉంటది. కానీ జనాలకు తెలియకుండా మంచిగా ప్రతి ఇయర్ బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు, కేకులు కట్ చేసుకుంటూ ఉంటారు, హ్యాపీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా యు ఆర్ నియరింగ్ టు ద ఓల్డ్ ఏజ్. అది ఇది బ్లాక్ అండ్ వైట్, డే అండ్ నైట్. అవి మన లైఫ్ స్పాన్ ని రెడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇంకొకటి బీస్, ఇక్కడ కుడుతూ ఉంటాయి కదా, బీస్ ఏమో కోరికలు. ఎన్ని కోరికలో మనకి, చెప్పలేనన్ని కోరికలు, డిజైర్స్ అన్నమాట. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఏదన్నా ఒక్క కోరిక తీరింది అని అంటే వాడు హనీ, హనీ పీల్చుకున్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ అలా అన్నమాట. సో అలా ఉన్న మన సిచ్యుయేషన్ అది అన్నమాట ఈ వరల్డ్. సో ఈ ఈ సిచ్యుయేషన్ ఈ హనీ తాగడం తోటి మర్చిపోతాడు అనమాట వాడు యాక్చువల్ గా
ఏంటి అనేది వాడు మర్చిపోతాడు. మర్చిపోయి ఇంకెప్పుడు ఇక్కడే ఉంటా, నా వాళ్ళు వీళ్ళంతా ఉన్న వాళ్ళంతా నేను ఎప్పుడు ఇలాగే ఎప్పుడు కలిసే ఉంటాము, అట్లా వాడు అనుకుంటూ హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ శాశ్వతమైనది ఏది లేదు. ఇక్కడ ఎప్పటికీ ఇదంతా టెంపరీ వరల్డ్. ఈ రోజు ఉన్న మదర్ ఫాదర్ నెక్స్ట్ జన్మలో వేరే వాళ్ళు అట్లా ఉంటది. ఈ వరల్డ్ అంతా సిచ్యుయేషన్ బట్టి మనం హ్యాపీగా ఉండాలి, కాకపోతే హ్యాపీగా ఉండద్దు అన్నట్లే. కానీ మనం ఇది తెలుసుకోవాలి, తెలుసుకొని జీవిస్తూ ఉండాలి అని చెప్తున్నాడు కృష్ణ. ఇంకొకటి థర్డ్ వన్ వచ్చేసి వెరీ డీప్ లస్ట్. ఇక వాడైతే చెప్పొద్దు, ఇక అతి దారుణమైన మనిషి. వాడేంటి, ఎంబ్రియో కవర్డ్ విత్ వోంబ్. ఇప్పుడు బిడ్డ లోపల కడుపులో ఓంబ్ థిక్ లేయర్ తోటి కవర్ అయి ఉంటది కదా, వాడు అసలు ఏమి ట్రూత్ తెలుసుకోలేడు. అట్లీస్ట్ ఈ ఆ రజోగుణం వాడు డీప్ లస్ట్ ఉన్నాడు, కొద్దిగన్నా వాడు బయటపడతాడు. ఎవరైనా కృష్ణ డివోటీ వచ్చి వాడిని కొంచెము బయటికి తీసుకురాగలడు. కానీ వీడిని అసలు ఎవ్వరు మార్చలేరు, కానీ ప్రభుపాద్ ఒక్కడే మార్చగలిగాడు. అమెరికా వెళ్ళి ఆ హిప్పీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఎంత అంటే అంత డ్రగ్గిస్ట్ ఉండే వాళ్ళందరూ, వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చింది ప్రభుపాద్. గోలోకం నుంచి వచ్చిన మన గురువు ఒక్కడి వల్ల సాధ్యమైంది, మనలాంటి వాళ్ళ వల్ల సాధ్యం అవ్వదే అవ్వదు. సో అలా అలా డ్రగ్స్ కి ఈ ఆల్కహాల్ కి అడిక్ట్ అయిన వాళ్ళు చాలా దారుణంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అసలు ఇంకా ఎట్లా ఎంత సిచ్యుయేషన్ అంటే, ఇప్పుడు మనము ఒక అమ్మాయి చెప్పాం కదా చంపేసింది అని, వాళ్ళు ఆ సిచ్యుయేషన్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు. సో వాళ్ళు ఏ సిచ్యుయేషన్కి వెళ్ళిపోతారు, ఫ్యామిలీని కూడా చంపేస్తారు వాళ్ళకి ఇష్టమైన వాటి కోసం. ఆ అబ్బాయి అంటే ఇష్టం కాబట్టి ఎలాగైతే చంపేసిందో ఆ స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళంతా తమో గుణం వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒకటే ఒక ఉపాయం ఏంటి చెప్పండి? చాంటింగ్ హరే కృష్ణ. చాంటింగ్ హరే కృష్ణ. ఆ గోలోకం నుంచి వచ్చిన గోలోకం నుంచి వచ్చిన మహామంత్రం ఇది, కృష్ణ మంత్ర. ఇది ఇట్ విల్ కిల్ ద లస్ట్ ని చంపేస్తుంది అనమాట. సో దీన్ని మనము ఇప్పుడే, మీరు చిన్నపిల్లలు ఇప్పటి నుంచి పట్టుకుంటే మీరు ఇట్లాంటి వైల్డ్ లోకి వెళ్ళిపోరు. ఇట్లాంటి వాటికి అన్నిటి తట్టుకోనే శక్తి వస్తుంది. మహామంత్ర గివ్ యూ ద శక్తి. ఎంత విల్ పవర్, మీరు దేన్నైనా తట్టుకోగలరనమాట. అంత మంచిగా తయారవుతారు. స్ట్రాంగ్ షీల్డ్ తయారవుతుంది మీ చుట్టూ, స్ట్రాంగ్ షీల్డ్. ఏది కూడా మీ దగ్గరికి రాదు, చెడు అనేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరికి రాదు. సో దట్ ఈస్ వాట్ హియర్ హీ ఈస్ సేయింగ్ ఇన్ దిస్ శ్లోక. ఓకే, ఇది మంచి శ్లోక. సో వాంఛకల్ప చెప్పేసేయండి, టైం అయిపోయింది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నెక్స్ట్ గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.